టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కడప జిల్లా పులివెందుల గడ్డపై సింహగర్జన చేశారు. తనను తక్కువ అంచనా వేయొద్దని, కొదమసింహంలా అణచివేస్తానని వైసీపీ నేతలకు హెచ్చరించారు. పులివెందులలో తన సభను అడ్డుకునేందుకు ప్రయత్నించారని, ఎవరొస్తారో రండి చూసుకుందామంటూ సీఎం జగన్ సొంత నియోజకవర్గంలో సవాల్ విసిరారు. తన సభకు భారీగా జనం తరలి రావడం పట్ల చంద్రబాబు రెట్టింపు ఉత్సాహంతో ప్రసంగించారు. పులివెందులలో సభకు ఎలాంటి స్పందన వచ్చిందో జగన్ చూడాలని వ్యాఖ్యానించారు. పులివెందుల ప్రజల్లో ఇప్పుడు తిరుగుబాటు కనిపిస్తోందని అన్నారు. ఈ ప్రజలను చూసేనా తాడేపల్లిలో ఉన్న నేతల్లో మార్పు రావాలని ఎత్తిపొడిచారు. స్థానిక టీడీపీ నేతలు వైనాట్ పులివెందుల అంటున్నారు. అవునా కాదా? నాకు తృప్తి ఉంది. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో ప్రపంచ పటంలో నా పాత్ర ఉందని నాకు ఆనందం ఉంది. ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. పివి నరసింహరావు గారు అమలు చేశారు. అందిపుచ్చుకున్నది నేనే అందిపుచ్చుకున్నా. ఆ రోజు ఈ రోడ్లన్నీ అధ్వానంగా ఉంటే వాజ్పేయి గారికి ఒక ఐడియా ఇచ్చారు. మలేషియాలో టోల్ గేట్లు పెట్టారు. బ్రహ్మాండంగా 8 లేన్ రోడ్లు వేశారు. అది చూసి వచ్చి మనం కూడా పెట్టాలంటే ఆయన అన్నాడు ఆ రోజు నాతో, సాధ్యమన్నాడు. సాధ్యమన్నా మొదటి రోడ్డు వేసింది చెన్నై నుంచి నెల్లూరు వరకు. అక్కడి నుంచి రోడ్లు ఎక్కడికంటే అక్కడ వచ్చాయి. ఇప్పుడు పులివెందుల కూడా నేషనల్ హైవే వస్తా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ దూరదృష్టి. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మా తమ్ముళ్ళందరూ సెల్ ఫోన్లు వాడుతున్నారు. ఎక్కడ చూసినా బిల్డింగ్ల పైన వస్తా ఉంటే సెల్ ఫోన్లు పెట్టి నేను వస్తా ఉంటే రికార్డ్ చేస్తున్నారు. ఏం తమ్ముళ్ళు, ఆ సెల్ ఫోన్లు ఎప్పుడు వచ్చాయా మీకు తెలుసా? ఎవరి వల్ల వచ్చాయా మీకు తెలుసా? కుర్రాళ్ళకి తెలియదు. నేనే రిపోర్ట్ ఇచ్చా డీరెగ్యులేషన్ కోసం. టెలికమ్యూనికేషన్ సెక్టర్ లో మార్పులు తీసుకొచ్చా. మొన్న కూడా మోడీ గారి ప్రభుత్వంలో డిజిటల్ కరెన్సీ కూడా నేనే రిపోర్ట్ ఇచ్చా. ఆ రిపోర్ట్ దేశంలో అమలు అవుతా ఉంది. టెక్నాలజీ అంటే రాజకీయ నాయకులు ఎవరు గుర్తొస్తారు తమ్ముళ్ళు?